హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంట్లో అందరినీ కూడా బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి భోజనాన్ని అయితే పెడుతుంది కావ్య. ఇంకా కావ్య మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ కావ్య మాత్రం వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ, చూడండి, మీరు భోంచేయకుండా ఇట్లాగే నీరసంగా ఉంటే తరువాత ఆయన నన్నొచ్చి మా ఇంట్లో వాళ్ళని కూడా సరిగా చూసుకోలేదా అని నాకు చీవాట్లు పెడతారు. అందుకే చెప్తున్నాను వినండి, ఆయన వచ్చేస్తారు, మీరు భోంచేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి కావ్య అయితే అందరికీ కూడా ప్లేటుల్లో భోజనాన్ని వడ్డిస్తుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ కూడా ఆ భోజనాన్ని తినరు. అలాగే తినలేమని కావ్యకి సారీ చెప్పి అక్కడి నుంచి ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన కావ్య అయితే, అయ్యో ఏంటి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, వీళ్ళకి నేను ఎలా చెప్పను అని చెప్పి ఇంకా కావ్య చాలా బాధపడుతూ ఉంటే, అక్క నువ్వేం బాధపడకు, బాధపడకుండా ఎలా ఉండనే, ఇంట్లో వాళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారో చూసావు కదా అని చెప్పి కావ్య అయితే ఇక తన కళ్ళనీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి తనకెంతో ఇష్టమైన కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. కన్నయ్య, ఏంటయ్యా ఇదంతా, ఇంట్లో అందరూ ఆయన లేరు, ఇక రారు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. అదంతా చూస్తుంటే వింటుంటే నాకు భయంగా ఉంది. అందుకే నువ్వే ఎలాగోకలా ఆయన్ని మళ్ళీ ఇంటికి వచ్చేలా చేయాలి అని చెప్పి ఇక కావ్య అయితే దేవుడి దగ్గర కూర్చుని తన మనసులో బాధని చెప్పుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన అప్పు అలాగే స్వప్న చాలా బాధపడతారు. ఇక స్వప్న అయితే, కావ్యని చూస్తుంటే నాకు భయంగా ఉంది, రాజిక రాడని కావ్యకి తెలిస్తే కావ్య ఏమైపోతుందేమో అని నాకు కంగారుగా ఉంది అని అంటుంటే, అక్క కావ్యకని ఎలా అయినా సరే మనమే నచ్చ చెప్పాలి, తను బాధపడకుండా మనమే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక అలాగే స్వప్నలిద్దరూ కావ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా గదిలో అపర్ణ అయితే ఇంకా సుభాష్తో మాట్లాడుతూ, ఏవండి, కావ్యని చూస్తుంటే నాకు భయంగా ఉందండి, రాజ్ తిరిగి వస్తాడని ఆ పిచ్చి పిల్ల ఎదురు చూస్తుందండి, తనకి రాజిక రాడని, ఇక రాజ్ మనకి లేడని నేను చెప్పలేకపోతున్నానండి అని చెప్పి ఇంకా అపర్ణ అయితే సుభాష్తో మాట్లాడుతూ తనలో తను కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. సుభాష్ అయితే, చూడపర్ణ, నువ్వు బాధపడకు, నువ్వు ఇలా కుమిలిపోతే ఇక కావ్య ఏమైపోవాలి, నాకు తెలుసు, కన్న కొడుకు దూరమయ్యాడని నువ్వెంతగా క్షోభిస్తున్నావో నాకు తెలుసు. కానీ కావ్య గురించిన్నా మనం ఆలోచించాలి కదా అని చెప్పి ఇక సుభాష్ అయితే అపర్ణకి నచ్చ చెప్తాడు. ఇక్కడ చూస్తే రాజ్ గదిలో పడుకుని ఇంకా జరిగినవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళు నన్ను వాళ్ళ అల్లుడంటున్నారు, యామిని ఏమో తనని నేను ప్రేమిస్తున్నానంటుంది. కానీ ఇదంతా చూస్తుంటే అసలు వీళ్ళెవరు నా వాళ్ళులా అనిపించట్లేదు, అసలు ఇది నా ఇల్లులాగే అనిపించట్లేదు, ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇంతకు ముందెన్నడూ కూడా ఇవేవి నేను చూసినట్టు కూడా అనిపించట్లేదు. నిజంగానే యామిని చెప్పేది నిజమా? తనని నేను ప్రేమించానా? మరి నేను ప్రేమించిన వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నాకెందుకు అస్సలు నచ్చటం లేదు, నా మనసెందుకు అస్సలు సంతోషంగా ఉండట్లేదు అని చెప్పి ఇక రాజైతే తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో యామిని అయితే దూరం నుంచి రాజ్ని గమనించి, ఏంటి రాజ్ మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు, గతం నీకు గుర్తొస్తే ఈ యామిని అనే పేరే నీ పుస్తకంలో లేకుండా ఉంటుంది, లేదు, అట్లా జరగడానికి వీల్లేదు, వస్తున్నాను అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ దగ్గరికి వస్తుంది. బావా అని పిలవడంతో ఇక రాజ్ అయితే యామిని వైపు చూస్తాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు,
నువ్వు ఆలోచించేదేంటంటే ఇదంతా నిజమేనా, వీళ్ళందరూ నా వాళ్ళేనా అని ఆలోచిస్తున్నావు అంతే కదా. చూడు బావా, చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణమంటూ బ్రతికాను. నువ్వు లేని మరుక్షణం నా మరణమే. నువ్వు నువ్వు నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇంతలోనే ఈ యాక్సిడెంట్, నువ్వు గతం మర్చిపోవడం, ఇదంతా ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. నా నుంచి నువ్వు దూరం అవుతావేమోనని భయమేస్తుంది బాబా అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే ఇక రాజైతే, అయ్యో యామిని, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నువ్వు బాధపడకు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి రాజైతే యామినికి నచ్చచెప్పి ఇక నిద్రపోతాడు. ఉదయాన్నే యామిని అయితే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మమ్మీ, నేను బావని తీసుకుని బయటికి వెళ్తాను అని అంటూ ఉంటే ఆ మాట విన్న తల్లి, సరేనమ్మా, కానీ దానికి రాజ్, మమ్మీ రాజ్ కాదు రామ్, రామ్ అర్థమవుతుంది కదా అని అంటుంటే, మరి రామ్ వస్తాడా అని చెప్పడంతో దానికి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి యామిని, అదిగో బావ వస్తున్నాడు, బావా మనం ఈరోజు బయటికి వెళ్తున్నాం అని అంటుంటే దానికి రాజైతే ఎక్కడికి అని అడగడంతో, అదే బావా నా ఫ్రెండ్ దగ్గరికి. నువ్వు ఇలాగే ఇంట్లో ఉంటే ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు, అలా బయటికి వెళ్తే నువ్వు కూడా నార్మల్ అవుతావు, త్వరగా కోలుకుంటావు అని చెప్పి ఇక యామిని అయితే రాజ్కి చెబుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న వాళ్ళ నాన్న, బయటికి వెళ్తే కాస్త బయట గాలి తగులుతుంది, అలాగే నీ వాళ్ళెవరన్నా నీకు కనిపించచ్చు, నీకు గతం కూడా గుర్తుకు రావచ్చు అని చెప్పి ఇక యామిని తండ్రి అయితే రాజ్తో మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇక రాజ్ అయితే, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, నా వాళ్ళ అని అడగడంతో, అదే బావా, నీ వాళ్ళంటే నీ స్నేహితులు, అలాగే మన 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 రిలేటివ్స్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు డాడ్ అంతే కదా అని అంటుంటే, అవునవును అంతే అంతే, మీరు వెళ్ళండి బాబు అని చెప్పి ఇక యామిని వాళ్ళ నాన్న అయితే రాజ్ని అక్కడి నుంచి యామినితో పంపిస్తాడు. యామిని వాళ్ళ నాన్న వైపు కోపంగా చూస్తుంది. ఇక వాళ్ళు వెళ్ళిన మరుక్షణం యామిని వాళ్ళ అమ్మ, ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఆ అబ్బాయి లేకపోతే యామిని చచ్చిపోతానంటుంది, మీరేమో అసలు ఏదేదో మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడు దేవయాని, ఏమాత్రం నిజం తెలిసిన ఆ అబ్బాయి ఆ మరుక్షణం తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతాడు. అయినా ఒక కుటుంబానికి, ఒక ఆడపిల్లకి తన భర్తని దూరం చేసి ఇట్లా మన సంతోషం కోసం ఆలోచించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి యామిని వాళ్ళ నాన్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యామిని అయితే, బావా, నువ్విలా నాతో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇలా మనిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఎన్నాళ్ళయిందో అని అంటుంటే, చూడు యామిని, నీలాంటి మరదలు నాకు ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నేను గతాన్ని మర్చిపోయాను, నన్ను నేనే మర్చిపోయాను, కానీ నన్ను ఒక పేషెంట్లా కాకుండా నీ సొంత మనిషిలా చూసుకుంటున్నావు, నాకు ఇంత ప్రేమను అందిస్తున్నావు, ఇంతగా ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా దూరం చేసుకుంటారా అని చెప్పి ఇక రాజైతే యామినితో మాట్లాడుతూ సరదాగా నవ్వుకుంటూ ఇక అలా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య అయితే హడావుడిగా రెడీ అయ్యి బయటికి వెళ్తుంది. ఇంతలో అపర్ణ అలాగే ఇంద్రాదేవి, అమ్మా కావ్య, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఎవరికి చెప్పకుండా అని అంటుంటే, అదా అమ్మమ్మ గారు, ఆయన ఇంట్లో లేకపోవడం వల్ల మీరందరూ ఎంతగా బాధపడుతున్నారో చూస్తూనే ఉన్నాను. ఆయన లేకపోవడంతో మీరు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం లేదు, అందుకే ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకొద్దామని అని అంటుంటే ఇక పక్క నుంచి రుద్రాణి అయితే, లేని మనిషి కోసం వెతకడం మొదలుపెట్టావా, ఆయన నీకెన్నిసార్లు చెప్పాలి, రాజు లేడు, ఇక రాడు అని
రాజ్ చచ్చిపోయాడు. నువ్వు ఇలాగే చేస్తే అందరూ నిన్ను పిచ్చిదాని కింద లెక్క కడతారు. అయినా భర్త చనిపోయాక ఇట్లా సింగారించుకొని ఊరు మీద తిరిగితే ఊరిలో అందరూ మమ్మల్ని మా కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తారు అని చెప్పి రుద్రాణి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న కావ్య తట్టుకోలేక రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తుంది. చూడండి రుద్రాణి గారు, ఎన్ని రోజులు మీరు ఈ ఇంటి ఆడపడచని, నా భర్తకి మేనత్త అని మిమ్మల్ని ఏ రోజు కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు. కానీ ఈరోజు మీరు మీ లిమిట్స్ని క్రాస్ చేశారు. నా భర్త గురించి, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారు. నా భర్త కట్టిన తాళిని తీసేయమంటారా? నా భర్త పెట్టిన ఈ బొట్టుని తుడిపేయమంటారా? అసలు అసలు ఇట్లా మాట్లాడడానికి మీకు ఏం హక్కుందని? అయినా నా భర్త లేడని, చనిపోయాడని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. అసలు నా భర్త లేకపోతే కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ అన్న ఉండాలి కదా. ఏది, ఎక్కడుంది చెప్పండి అని అడగడంతో ఒక్కసారిగా రుద్రానికి నోటి నుంచి మాట రాదు. అలాగే అపర్ణ, ఇక ఇందిరాదేవి కూడా ఒకరినొకరు చూసుకుంటారు. సుభాష్ కూడా, అవును, కావి చెప్పింది నిజం. నిజంగానే రాజ్ చనిపోయి ఉంటే వాడి డెడ్ బాడీ అన్న ఉండాలి కదా అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి, ఏంటనయ్యా తనేదో మతి లేకుండా మాట్లాడుతుంది, నువ్వు కూడా తనని సమర్థిస్తున్నావేంటి? అంత పైనుంచి పడిపోయిన వ్యక్తి కాలిపోయి బూడిదైపోతాడు కానీ బాడీ దొరుకుతుందా అని అంటుంటే, రుద్రాణి గారు, ఇంకొకసారి నా భర్త గురించి అట్లా మాట్లాడితే నేను మిమ్మల్ని చంపడానికి కూడా వెనకడను, అర్థమవుతుందా? ఏంటి, కాలిపోయి బూడిదైపోతారా? ఏది, ఎక్కడుందా బూడిద చెప్పండి అని చెప్పి ఇక కావ్య అయితే రుద్రాణి మీద మరింత సీరియస్ అయిపోతుంది. ఇక రాహుల్ అయితే, మమ్మీ నీకు దండం పెడతాను, నువ్వు నోరు మూసుకొని ఉండకపోతే ఇంట్లో అందరూ కలిసి కట్టుకుని నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. ప్లీజ్ మమ్మీ మీరు మాట్లాడకండి అని చెప్పి ఇక రుద్రాని నోరుని మోయిస్తాడు. రాహుల్ అయితే ఇక అపర్ణ అయితే, ఏవండి కావ్య చెప్పేది నిజమే కదండి, నిజంగానే రాజ్ చనిపోయి ఉంటే తన బాడీ అన్న దొరుకుతుంది కదండి, కానీ అట్లాంటిదేదీ లేదు. కావ్య చెప్పినట్టు ఒక షర్టు వల్ల, అలాగే రాజ్ వస్తువుల వల్ల రాజ్ చనిపోయాడని మనం ఎట్లా నమ్మాలండి అని అంటూ ఉంటే ఇక వెనుక నుంచి అప్పు, అది ఆంటీ అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే కళ్యాణ్, అప్పు నువ్వు ఆగు, వదిన మీరు చెప్పింది నిజం, అన్నయ్య ఎక్కడో దగ్గర బ్రతికే ఉన్నారు, అన్నయ్యని వెతకాలి అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే, మీరు నన్ను అర్థం చేసుకున్నారు కవి గారు, ఆయన ఎక్కడో దగ్గర బ్రతికే ఉంటారు, ఆయన్ని వెతికి నేను తీసుకొస్తాను అని చెప్పి కావ్య అయితే ఇక ఇంటి నుంచి రాజ్ని వెతకడానికి బయలుదేరుతుంది. ఇంకా అప్పు, ఏంటి కుచి నాతో నిజం చెప్పనివ్వలేదు అని అంటుంటే ఇక కళ్యాణ్ అయితే, చాలు అప్పు, ఇంతవరకు జరిగింది చాలు, నువ్వు ఈ నిజాన్ని వదినకి చెప్తే వదిన ఇక మనకి ఉండదు. ఇప్పటికే వదిన అన్నయ్య కోసం పిచ్చిదానిలాగా వెతుకుతుంది, నువ్వు అన్నయ్య శాశ్వతంగా లేడని వదినకి చెప్తే వదిన కూడా మనకి దూరం అయిపోతుంది అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న రుద్రాణి, ఏంటి రాజ్ బాడీ కూడా దొరికిందంటున్నావు అంతే కదా అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటే అపర్ణ తట్టుకోలేక రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది. ఛీ, నీ నోటికి హద్దులుండవా? ఇష్టం వచ్చినట్టు వాగుతానే ఉంటావా? చూడు, ఇంకొకసారి నీ నోటి నుంచి ఇట్లాంటి మాటలు వస్తాయి, కావ్య కాదు నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రానికి గట్టి వార్నింగే ఇస్తుంది. చెప్పప్పు ఏం జరిగింది అని అంటుంటే, ఆంటీ అక్క చెప్పింది నిజమే, నిజంగానే అక్కడ ఎట్లాంటి బాడీ దొరకలేదు, కేవలం
బావ షర్ట్, అలాగే బావ వేసుకున్న వస్తువులు తప్పించి బావ గుర్తులు అక్కడ ఎక్కడా కూడా దొరకలేదు అని చెప్పడంతో ఇంకా వెంటనే సుభాష్, అయితే కావ్య నమ్మకం నిజమన్నమాట, రాజ్ ఎక్కడో బ్రతికే ఉన్నాడనమాట అని చెప్పి ఇక వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తే కావ్య అయితే రాజ్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. రాజ్ గురించి గుర్తు చేసుకుంటుంది. రాజ్ తనతో కలుసున్నప్పుడు మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. ఉన్నట్టుండి కావ్య గుండె హార్ట్బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. వెంటనే కావ్య తల పక్కకి తిప్పడంతో తన ఎదురుకుండా రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా నవ్వుకుంటూ కారులో వెళ్ళిపోవడం గమనిస్తుంది. ఇంకా కావ్య అయితే ఆయనే కదా యాదగిరి కారాపు అని చెప్పి ఇక కారాపి కావ్య అయితే కారులో నుంచి దిగి పరిగెత్తుకుంటూ రాజ్ వెళ్తున్న కార్ని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇంకా కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళినా సరే కార్ ఫాస్ట్గా వెళ్ళిపోవడంతో రాజ్ కారు కావ్యకి కనిపించదు. ఇంకా యామిని అయితే బావా ఇక్కడ ఆపు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక యామిని అయితే కారులో నుంచి దిగి లోపలికైతే వెళ్తుంది. కావ్య కూడా అటు నుంచి నడుచుకుంటూ వస్తుండగా దూరం నుంచి కారులో నుంచి దిగి కారు దగ్గర నిలబడి ఉన్న రాజ్ని చూస్తుంది. రాజ్ని చూసిన కావ్య ఏవండి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వస్తుంది. కరెక్ట్గా రాజ్ దగ్గరికి వచ్చేసరికి కావ్య కళ్ళు తిరిగి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. అలా పడిపోవడంతోనే రాజ్ కావ్యని చూస్తాడు. ఒక్కసారిగా కావ్యని చూసిన రాజ్కి ఏదో ఫీలింగ్, తనకు కావలసిన వ్యక్తి తన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా రాజ్ మనసుకి అనిపిస్తుంది. ఎవరివిడ ఇక్కడ పడిపోయింది, ఏవండి అని చెప్పి రాజ్ అయితే కావ్యని లేపాలని ప్రయత్నిస్తాడు. కానీ కావ్య మాత్రం అస్సలు కళ్ళు తెరవదు. ఇక వెంటనే రాజ్ అయితే కావ్యని ఎత్తుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. ఇంకా రాజ్ కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాంతో కావ్య మాత్రం రాజ్ని చిన్నగా కళ్ళతో చూస్తూ ఏవండి అని కలవరిస్తూనే స్పృహ కోల్పోతుంది. ఇంకా డాక్టర్లైతే కావ్యని చెకప్ చేస్తూ ఉంటారు. రాజ్ బయటే నుంచుంటాడు. కానీ ఇక్కడ చూస్తే యామిని అయితే లోపల నుంచి బయటికి వచ్చేసరికి బయట రాజ్ కనిపించడు. అలాగే కార్ కూడా ఉండదు. ఇదేంటి, రాజ్ ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ బావా అని చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంటి వాచ్మెన్ అయితే, మేడం, ఎవరో ఒక ఆవిడ ఇక్కడికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే ఆవిడ్ని తీసుకుని ఈ కారులో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని, ఏం మాట్లాడుతున్నావు, మా బావ ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడా అని అంటుంటే, మేడం, బహుశా నాకు తెలిసి ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండొచ్చు, ఈ పక్కనే హాస్పిటల్ ఉంది, నేనే చెప్పాను అని చెప్పి ఇక అతను చెప్పడంతో యామిని అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే డాక్టర్లు కావ్యని చెకప్ చేసి బయటికి వస్తారు. చూడండి, ఆవిడ మీకేమవుతుంది అని అడగడంతో దానికి రాజ్, అది ఆవిడెవరో నాకు తెలీదు, కానీ ఆవిడ్ని చూస్తే నాకు బాగా కావలసిన వ్యక్తిలా అనిపించింది, ఇంతకీ ఆవిడకేమైంది డాక్టర్ అని చెప్పడంతో ఇక వెంటనే లోపల నుంచి మరొక డాక్టర్ వచ్చి, కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు, నేను తండ్రి కాబోతున్నానా అని అంటుంటే ఇక పక్కనే ఉన్న మరొక డాక్టర్ ఆ పేషెంట్కి ఆయన ఏమీ కారు అని చెప్పడంతో, అయ్యో సారీ అండి, ఆవిడ్ని తీసుకుని వస్తే ఆవిడ భర్త మీరే అనుకున్నాను, ఆవిడ ప్రెగ్నెంట్, కడుపుతో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ మనసులో ఒక రకమైన సంతోషం. కావ్యని డోర్లో నుంచి చూస్తూ ఉంటాడు. ఇంతలో యామిని అయితే అక్కడికి వస్తుంది. బావా, నువ్వేంటి ఇక్కడున్నావేంటి అని అంటుంటే, అది ఎవరో బయట కళ్ళు తిరిగి పడిపోయారు, ఆవిడ్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటాడు. సరే బావా, నువ్వు ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసావు కదా, వాళ్ళు వచ్చి చూసుకుంటారులే, మనం వెళ్దాం రా అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తుంటుంది. రాజ్ అక్కడి నుంచి తీసుకెళ్తుంటే తన
ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏమైంది నాకు? ఇలా ఎందుకు అవుతుంది? ఇక్కడి నుంచి వెళ్తుంటే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నాకు కావలసిన వాళ్ళని వదిలేసినట్టు అనిపిస్తుంది. అసలు ఎవరావిడ? తనని చూస్తుంటే ఎందుకు నాకు కావలసిన వ్యక్తి నా దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకేమవుతుంది అని చెప్పి రాజైతే ఇంకా అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఒక్కసారిగా యామిని భయపడుతుంది. బావా బావా ఏమైంది నీకు అని చెప్పి రాజ్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాజ్ కూడా స్పృహ కోల్పోతాడు. ఇంతలో డాక్టర్లైతే రాజ్ని చూసి ఇక రాజ్ని కూడా ఒక స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి లోపలికైతే తీసుకెళ్తారు. రాజ్ని ట్రీట్మెంట్ చేస్తారు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా కళావతి కళావతి అనుకుంటూ కలవరిస్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్లు, చూడమ్మా, కళావతి అంటే ఎవరు? ఆయన కళావతి అని కలవరిస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఏంటి, రాజ్ కళావతి అని కలవరిస్తున్నాడా? అంటే రాజ్కి గతం గుర్తొచ్చుంటుందా అని చెప్పి యామిని భయపడుతుంది. రాజ్ కళావతి అని పిలిచిన పిలుపు కావ్య చెవిలో పడుతుంది. ఉన్నట్టుండి కావ్య అయితే ఏవండి అని చెప్పి మెలకువతో పైకి లేస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజ్కి కావ్యని చూసి గతం గుర్తొస్తుందా? ఇక కావ్య కడుపుతో ఉన్న సంగతి తెలుసుకున్న రాజ్ కావ్యని దగ్గరికి తీసుకుంటాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.